రంజిత్. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక బ్రహ్మాండమైన వ్యూహంతో తెలంగాణ ప్రజల్లోకి రాబోతున్నది. ఆ వ్యూహం ఏంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవ కోణాలు ఏంటి అనేది మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా కేసీఆర్ ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పిండు అనుకోవడంలో ఎలాంటి డౌటు లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, నేరుగా కూడా ఆ విషయం ఏంటి, ఏం జరగబోతుంది, ఈ తెలంగాణలో జరుగుతున్న వాస్తవ విషయాలు ఏంటి, అసలు నిజాలేంటి, కుండ బద్దలు కొట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రైట్ ఒకసారి చూద్దాం. ఏం జరుగుతున్నది నా తెలంగాణలో, ఏమైపోతున్నది అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారికి ఇక్కడ ఒక అంశాన్ని చూసిరా మీరు. ఇది తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్. గతంలో భారతీయ జనతా పార్టీ ఏది హోల్ సిటీ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలని భారతీయ జనతా పార్టీ అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిన మాటలు. ఇప్పుడు తెలంగాణ మీద సర్జికల్ స్ట్రైక్ అంటే ఏం చేయబోతున్నారు, ఏం జరుగుతున్నది, నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏమేం చేయబోతున్నారు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ వైపు చూడాలన్నా, తెలంగాణ వైపు గురించి మాట్లాడాలన్నా, తెలంగాణలో ఏదైనా రాజకీయ పుల్లలు పెట్టాలనుకున్నా ఒక్కొక్కడికి లాగులు దడిచే పని చేసేది కేసీఆర్. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు, నేతలలో భయం ఏంటి, ఆ విషయాలన్నింటినీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇందుకు తెలంగాణ ప్రజలు సంపూర్ణ సహకారం కావాలి. ప్రధాని మోదీ ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ కొత్త ఏటీఎంగా రాష్ట్రం, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బలంగా అవినీతి బంధం అంటూ ఓ అంశాన్ని డైలాగ్ వేసిండు. ఇది ఒకటి అర్థమవుతుందా? చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేకపోతే నేతలు మనం మాట్లాడుతానేమో తప్పు అంటారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ టైటిల్ ఇచ్చిండు. ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఏటీఎంగా రాష్ట్రం మారింది అంటే మన పైసలన్నీ దోసుకపోతున్నారు అని ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక వేదికగా ఒక అంశాన్ని చెప్పాను. మరి దీనికి సంబంధించి కార్యకర్తలందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి పోతారో, లేకపోతే ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గరికి పోతారో, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని కాబట్టి మరి వీళ్ళు పోయి ఎక్కడ ధర్నా చేస్తారు, ఎవరి మీద దాడులు చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే నిజాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తూ ఉంటే జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఉన్నారు కదా. మరి ఏకంగా ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి ప్రధాని కూడా మాట్లాడిన, మరి ప్రధాని మాట్లాడినప్పుడు ఆ మాటలకు మరి భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా కౌంటర్ ఇస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఒకసారి చూడండి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏటీఎంగా తెలంగాణ రాష్ట్రం మారిపోయింది. దీనికి సంబంధించిన 3 ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఒకటి మీ అందరికీ తెలుసు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒకటి ఏమని చెప్పిండు, కోమటిరెడ్డికి 3,000 కోట్లు, పొంగులేటికి 2,000 కోట్లు, ఇంకో మంత్రికి ఇంకో 2,000 కోట్లు ఇచ్చిళ్ళు, 7,000 కోట్లు ఖతం చేసిళ్ళు. కేసీఆర్కు సంబంధించి రైతు బంధు పైసలు ఏవైతే ఉన్నాయో ఆ పైసలన్నింటినీ కూడా దాస్తే ఈ దొంగలు దోసుకెళ్ళిళ్ళు అని ధర్మపురి అరవింద్ బాహాటంగా ప్రజల మధ్యలో అన్నాడు. మరి దీని గురించి ఎవరు మాట్లాడట్లేదే? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్మపురి అరవింద్తో మాట్లాడారా, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మరి జర్నలిస్టుల మీద దాడులు దేనికి సంకేతం? చూడండి, ఒక్కొక్క అంశాన్ని చాలా క్లారిటీగా మాట్లాడుకుందామా. ఇంకొక అంశాన్ని చెప్పిండు ఆయన, దోచుకోవడంలో 2 పార్టీలు కలిసి ఉన్నాయి, కాళేశ్వరం అవినీతిలో కాంగ్రెస్ కూడా పాత్ర ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ పార్టీకి సంబంధించిన మంత్రుల మనకు తెలియదు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అదనపు టీఎంసీలకు సంబంధించి మరి అది మేడిగడ్డనా, అన్నారమా, సుందిల్లనా, ఏ బ్యారేజో తెలియదు కానీ ఓ మంత్రో మరి సీఎంఓ తెలియదు కానీ కాంట్రాక్టు చేసిండు అనే వార్తలు గుసగుసలు అంటానే. అంటే ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నేతల యొక్క పాత్ర కూడా ఉంది అని చెప్పడానికి ఒక అర్థం అన్నట్టు. ఇక వారసత్వ పార్టీలో అధికారంలో ఉంటే కుటుంబాలు బాగుపడ్డాయి, రాష్ట్రాలు నాశనమైనాయి. ఎవరు చెప్తారు ఇది? ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిండు. ఓకే, ఒక్క నిమిషం సార్. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాట ఇది. ఒకసారి ఇనూరు తెలంగాణ బిడ్డలరా, నేను చెప్తా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఒక్కసారి ఇది చూడాలి మీరు. ఎందుకు అంటే ఇప్పుడు వారసత్వ రాజకీయాలు అన్నాడు సారు. ఓకే, వారసత్వ రాజకీయాలు అన్నావు కదా, ఆ రాజకీయాలకు సంబంధించే ఒకసారి మాట్లాడే చూద్దాం. ఎవరు వారసత్వ రాజకీయాలు, ఏంది, ఏం కథ, ఎట్లెట్లు వచ్చినాయి, ఈ వారసత్వ రాజకీయాలు ఎక్కడి నుండి వచ్చినాయి, ఎట్లెట్లున్నాయి అనేది నేను చెప్తా చూడుర్రి. తెలంగాణ బిడ్డలారా, వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పడంలో చాలా రైట్. ఇది ఎవరండి ఒకసారి మీరు మళ్ళీ నూరి తెలంగాణ బిడ్డలారా, వారసత్వ పార్టీలు అధికారంలో ఉంటే కుటుంబాలు బాగుపడ్డాయి, రాష్ట్రాలు నాశనమైనవి. ఎవరు చెప్పిల్లు ఇది? వాటి కుంభకోణాలను వెలికి తీస్తున్నాననే నా కుటుంబంపై దాడి చేస్తున్నాను. పటాన్ చెరువు విజయ సంకల్ప సభలో మోదీ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతని పునరుద్ఘాటన అంటూ కూడా చెప్పినప్పటి వాటి కుంభకోణాలు వెలికి తీస్తున్నాననే నా కుటుంబంపై దాడి చేస్తున్నారా? ఒక్కసారి ఏ అధికారంలో ఉన్నది ఒకసారి చూడాలి. ఇది బీజేపీ పార్టీకి సంబంధించి వారసత్వ రాజకీయం. బీజేపీలో వారసత్వ రాజకీయం ఎక్కడిది అని అడిగేటోళ్లకు అసలు బీజేపీకి సంబంధించి ఇన్నాళ్ళు కుక్కలు మురిగినట్టు మొరిగిలు బీఆర్ఎస్ పార్టీ మీద, భారత రాష్ట్ర సమితి పార్టీ మీద కుక్కలు మురిగినట్టు మొరిగిరు. ఏమని చెప్పిళ్ళు? లేదు గట్లెట్లుంటుంది, మొత్తం కుటుంబ పాలన చేసిండు కేసీఆర్, మొత్తం అది చేసిండు ఇది చేసిండు అని చెప్తారు కదా. ఒక్కసారి వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎవరెవరైతే కేసీఆర్ మీద కావాలని పనిగట్టుకొని ఇది కుటుంబ పాలన కుటుంబ రాజకీయాలను చేసిన జాతీయ పార్టీ అయినా రాష్ట్ర పార్టీ అయినా ఒకసారి మీరందరూ కూడా చాలా క్లారిటీగా కూడా ఈ దృశ్యాన్ని చూడుర్రి, మీరే సమాధానం చెప్పుర్రి. ఇక ఒక్కసారి చూడు, ఇక్కడ ఏం కనబడుతుంది? బీజేపీ వారసత్వ రాజకీయం ఇది. తండ్రి పేరు అమిత్ షా అండి, కేంద్ర మంత్రి. వీళ్ళ కొడుకు పేరు జై షా, బీసీసీఐ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఒకటి. రెండోది, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం ధుమాల్ అనుకుంటా, వాళ్ళ ఈ యొక్క కొడుకు అనురాగ్ ఠాగూర్ ప్రస్తుత కేంద్ర మంత్రి కూడా. మరి భారతీయ జనతా పార్టీ నేతలు బాగానే చెప్తారు కదా నీతులు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు, వచ్చి ఏం చెప్పిండు? వారసత్వ పార్టీలు అధికారంలో ఉంటే కుటుంబాలు బాగుపడ్డాయి, రాష్ట్రాలు నాశనమైనాయి అని చెప్పాలి. మరి ఇక్కడ ఏంది? అమిత్ షా ఉన్నాడు. మరి ఏ రాష్ట్రం నాశనమైంది? క్రికెట్ మొత్తం నాశనం అయిపోయిందా? ఇది ఎవరు? భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పాలి సమాధానం. వాస్తవం కదా. ఆ తర్వాత ఏం జరిగింది? హిమాచల్ ప్రదేశ్కు సంబంధించి తండ్రేమో మాజీ సీఎంగా ఉన్నాడు, దాని తర్వాత అదే వాళ్ళ కొడుకేమో అనురాగ్ ఠాగూర్. ఇది కుటుంబ వారసత్వం కాకపోతే ఏంటి సార్ మోడీ గారు? దాని తర్వాత అనురాగ్ ఠాగూర్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. అరుణ్ సింగ్ ఐపీఎల్కు సంబంధించి చైర్మన్గా ఉన్నారు. వీళ్ళు సొంత అన్నదమ్ములు. మరి ఈ సంగతి ఏంది? కుటుంబ రాజకీయాలు ఎక్కడనే నేను చెప్తున్నా. రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతానికి సంబంధించి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. వాళ్ళ యొక్క కొడుకు పంకజ్ సింగ్ ఎమ్మెల్యే నోయిడా నుంచి ఉన్న పరిస్థితి. దాని తర్వాత దేవ్ ప్రకాష్ మాజీ కోశాధికారి, పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి ఉన్నారు. కుటుంబ రాజకీయమే కదా. దేవేంద్ర ఫడ్నవీస్ మాజీ మినిస్టర్, ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. విధి రాజకీయమే కదా. తర్వాత నారాయణ్ ఠానే కేంద్ర మంత్రిగా ఉన్నారు. నిఖిలేష్ మాజీ ఎంపీగా కొనసాగుతున్నారు. కుటుంబ రాజకీయం ఇది. దాని తర్వాత అరుణాచల్కు సంబంధించి ఇగో తొలి ప్రొటెన్ స్పీకర్గా ఉన్నాడు. ఇగో వీళ్ళ కొడుకే కిరణ్ రిజిజు అంటాం కదా, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక వీరేంద్ర సింగ్ సంబంధించి హర్యానా మాజీ సీఎం, వాళ్ళ రావు ఇంద్రజిత్ కేంద్ర మంత్రిగా ఉన్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా కుటుంబ రాజకీయాలు. వీళ్ళందరూ ఏమేం పదవులు చేసిళ్ళు, ఎట్లెట్లా చేసిళ్ళు అనేది చెప్తున్నా. ఇక సోన్లే లాల్ దల్ వ్యవస్థాపకుడు, అనుప్రియ పటేల్ కేంద్ర మంత్రి. చెప్పుర్రు ఇప్పుడు వీళ్ళిద్దరు తండ్రి కూతురు. తర్వాత వీళ్ళు మామా కోడలు. అరుణ్ కుమార్ మహారాష్ట్ర మాజీ మంత్రి, భారతి ప్రవీణ్ కేంద్ర మంత్రికి సంబంధించి. తర్వాత ఇగో ఇక్కడ ఏంది? కే ఠాగూర్ బెంగాల్ మాజీ మంత్రి. దాంతోపాటుగా తన యొక్క కుమారుడు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఇక చూడు, మాధవరావు కాంగ్రెస్ మాజీ నేత, వాళ్ళ జ్యోతిరాదిత్య కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. సిసిఆర్ అధికారి సీనియర్ నేత, వాళ్ళ యొక్క సువేందు అధికారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితిగా ఉంది. కైలాస్ వర్గీయ జనరల్ సెక్రటరీ, దాంతోపాటు ఆకాష్ వర్గీయ ఇండోర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గంగాధర్ ఫడ్నవీస్ మాజీ ఎమ్మెల్సీ, దేవేంద్ర మహారాష్ట్రకు సంబంధించి ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం. సిపిఎన్ సింగ్ కాంగ్రెస్ మాజీ నేత, ఎవరు సింగ్ ఇంకొక తను బీజేపీకి సంబంధించిన సభ్యుడు. దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా చూడండి, జితేంద్ర ప్రసాద్కు సంబంధించి
వాళ్ళ యొక్క కుమారుడు ఉత్తరప్రదేశ్కు సంబంధించి వాళ్ళు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ దేశానికి సంబంధించి వీళ్ళేమో కుటుంబ రాజకీయాలు చేయొచ్చు భారతీయ జనతా పార్టీ. ఇక్కడ తెలంగాణలనట కుటుంబ రాజకీయాలు చేసిల్లట, తెలంగాణ సర్వనాశనం అయిపోయిందట. మరి వీళ్ళందరూ కూడా ఉన్న కాడ మొత్తం సర్వనాశనం అయిపోయిందా చెప్పాలి. ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఒక్కరా ఇద్దరు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో చెప్పాలన్నా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి చూడండి. ఇగో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 కుటుంబాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీలో కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు. మరి ఈ దేశానికి సంబంధించిన ప్రధాని గారు ఏం చెప్పారు అంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మీద సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశాలు ఉన్నాయట. వారసత్వ పార్టీలు అధికారంలో ఉంటే కుటుంబాలు బాగుపడ్డాయి, రాష్ట్రాలను నాశనమైనాయి. అంటే వీళ్ళందరూ పనిచేసిన కాడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మరి అమిత్ షా గారు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా. మరి ఎవరు నాశనం అయిపోయాలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పాలి. ఇప్పుడు కేంద్ర మంత్రిగా అమిత్ షా పనిచేస్తున్నారు. మరి దేశం నాశనమైందా, వాళ్ళ రాష్ట్రం నాశనమైందా, ఏం నాశనమైంది అనేది చెప్పాలి. ఎందుకంటే వీళ్ళది కూడా కుటుంబ పాలన. జైషా ఉన్నాడు కదా, బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్నాడు కదా. ఇన్ని కుటుంబాలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కుటుంబ రాజకీయం చేస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా కేవలం కేసీఆర్ మాత్రమే కుటుంబ రాజకీయాలు చేసిండు, ఎక్కడా లేవని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీన్ని ఏమనాలే? ఈ బీజేపీకి సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్రం మీద ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి చేస్తున్న అబద్ధపు మాటలు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎంత అన్యాయంగా, ఎంత అక్రమంగా, ఎంత దుర్మార్గంగా ఈ తెలంగాణ ప్రాంతం మీద, ఈ తెలంగాణ రాష్ట్రం మీద అక్కసు వెళ్ళగక్కుతున్నారు అంటే ఈ రాష్ట్రంలో మేము ఉండాలనే భవిష్యత్తులో ప్రశ్న తలెత్తే పరిస్థితి కూడా వస్తుంది. అంతలా ఈ రాష్ట్రం మీద విమర్శలు చేస్తున్నారండి. ఇది నేను నిన్న చూసినప్పటి నుండి దీని కథ ఏంది, దీని లక్షణం ఏందని ఎంక్వైరీ చేస్తే ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక్కడ కనబడుతున్నారు కదా, ఇగో ఇంతమంది వెళ్ళిళ్ళు కుటుంబ రాజకీయానికి సంబంధించి. ఇప్పుడు ఏం మాట్లాడతాం మనం చెప్పండి? అంటే ఎవరైనా కానీ అది ఏ పార్టీ అయినా కుటుంబ రాజకీయాలు అనడానికి ఆస్కారం లేదు. అక్కడ వాళ్ళకక్కడ అవకాశం ఉంది, వాళ్ళకి సంబంధించి ఇచ్చిళ్ళు అయిపోయింది. దానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇప్పుడు కావాలని రచ్చ చేసి ఇంకేదో చేద్దాం అనుకుంటే ఎట్లా సారు? ఇది కాదు కదా తెలంగాణలో. మీరే ఆలోచించండి బిడ్డలారా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి మాత్రం ఆ కుటుంబాన్ని నానా యాగి చేసి నానా రకాలుగా ఆరోపణలు చేసిళ్ళు కదా. మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక కుటుంబ రాజకీయాలు ఈ స్థాయిలో ఉన్నాయి. మరి దీనికి ఎవరన్నా సమాధానం చెప్తారేమో వేచి చూద్దాం. ఎవరు? భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రమే చెప్పాలి. ఇక ఇది ఇక్కడితోనైపోయింది అనుకుంటే మళ్ళొక పంచాయతీ కూడా వచ్చిపోయింది. ఏంది? మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి ఓ చిన్న ఉదాహరణ ఇది. ఇది ఇక్కడ ఏంది? పటాన్ చెరువు విజయ సంకల్ప సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఈ పిక్చర్ బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీకి వీడుకోలు పలుకుతూ వినతి పత్రం ఇచ్చిన రేవంత్. ఓకేనా? ఈ ఫోటో చూసిన ప్రతి వాళ్ళు ఏమనాలంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనా? ఈ రెండింటికి సంబంధించి వీళ్ళకి లవ్ గుర్తేద్దాం. ఓకే, వీళ్ళు లవ్ చేసుకుంటున్నారు బాగా. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ. మరి వీళ్ళిద్దరూ కరచాలం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిళ్ళు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా అభివాదం చేస్తూ నిన్న సభలో కూడా సారు మాట్లాడిండు. ఏమని అంటే ఏంది మాకు పెద్దన్న లెక్క అని చెప్పిన పరిస్థితి కనబడ్డది. నేనేమంటున్నానంటే గిక్కనే మీకు ఒక అంశం కనబడ్డదా? ఇగో తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్ అంటే ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరు? ఆ పార్టీకి సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే చేస్తున్నారు. ఎవరు? ముఖ్యమంత్రి గారు చేస్తున్నారా? మరి ఎవరు చేస్తున్నారు అనేది తెలియదు. కానీ మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఒక అంశం మనం ముందుకు వచ్చింది. ఏంది అంటే
వీళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారు అనే దానికంటే ముందు వీళ్ళ యొక్క ఎపిసోడ్ కూడా గిడొకటి ఉంటుంది. చూడు, మోదీతో చెయ్యి కలిపి రాహుల్కు చెయ్యి ఇచ్చేసి ఏంది, రేవంత్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం. మరో ఏక్నాథ్ షిండే, మరో ఏంది హిమంత్ బిశ్వ శర్మ ఇక్కడే పుడతాడు. కాంగ్రెస్ను బొంద పెడతాడు. ఆషామాషిగా చెప్తలేను, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతోనే చెప్తున్నా. మోదీ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలే నిదర్శనం. ఎన్నికలు ఇంకా 2 నెలలు లేవు. మోదీతో భవిష్యత్తులో మీ ఆశీర్వాదం ఉండాలి అంటే అర్థమేంటి? మా రాహుల్ గాంధీ తట్ట పారా సర్దుకుంటాడు. వేస్ట్ కేసు, గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళీ మీరే ప్రధాని అని చెప్పినట్లు కాదా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైనా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు మోడీ మళ్ళీ ప్రధానిగా ఉండాలని ఎలక్షన్ల ముందు అంటాడా? దీని ఉద్దేశం రాహుల్ వేస్ట్ ఫెలో, సన్నాసి అనే కదా. ఇదే దివాలాకోరు రాజకీయం కదా రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నది. ఆ పార్టీలో ఏం జరుగుతున్నదో ఒక్కసారి ఆలోచించండి. అవును, మోడీని పెద్దన్నగా పిలవడంలో తప్పేమీ లేదు. ప్రధాని స్థానంలో ఉన్నవారు పెద్దన్న తరహా పాత్ర పోషిస్తారు. వారవ్వా, అమెరికాను ఇతర దేశాలు బిగ్ బ్రదర్స్ అని పిలుస్తాయి. గుజరాత్కు మోదీ అనేక ప్రాజెక్టులు మంజూరు చేస్తారు. ఇదే తరహాలో తెలంగాణ కూడా మంజూరు చేయాలని కోరాను. నేతలు తప్పుదో పట్టించడం వల్లనే మోదీ జాతీయ కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంలా మారిందని అన్నారు. రేవంత్నే అడగాలి, ప్రధాని మోదీని పెద్దన్న అని ఎందుకు సంబోధించారో సీఎం రేవంత్నే అడగండి. పెద్దన్న అన్నంత మాత్రాన 2 పార్టీలు ఒకటి కావు, ఎందుకంతలా అన్నారో రేవంత్ రెడ్డిని అడిగితే బాగుంటుంది. కాంగ్రెస్ అట్టహాసంగా 6 గ్యారంటీలు ప్రకటించింది, అమల్లో మాత్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. గ్యారంటీలన్నింటినీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఖచ్చితంగా చెప్పడం లేదు. కాంగ్రెస్ వైఖరిని ఎండగడతామంటూ కూడా చెప్పారు. ఇగో నేనేం చెప్తున్నా తెలుసా, చాలా సింపుల్ ఇక్కడ మ్యాటర్. మీరు ఒక్కటే ఆలోచించుర్రి. ఎవరైనా ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉంటే ప్రధాని ఇగో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధానిని ముఖ్యమంత్రిగా ఉండమని నరేంద్ర మోడీని ఈ ముఖ్యమంత్రి ప్రధానిగా మళ్ళీ మీరే కావాలని కొనియాడిండు. ఓకే, ఇప్పుడు రియాలిటీ ఏందో చెప్తా. ఇక్కడ కనబడుతున్న ఫోటో మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎవరన్నా ఉంటే ఈరోజు వచ్చిన దినపత్రికల్లో కానీ, లేకపోతే ఏది రేవంత్ రెడ్డి సైన్యమో లేకపోతే ఇంకేదన్నా ఉంటాయి కదా ఫేస్బుక్, సోషల్ మీడియా, ఫోటో తీస్తే దీన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టండి. ఎందుకు అంటే ఒక మాట అన్నారు, మీ అందరికీ గుర్తుందో లేదో, ఎవడన్నా ప్రభుత్వాన్ని పడగొడతానంటే ఇక్కడ ఎవడు తోకలు ముడుచుకొని లేడు, లేకపోతే గాజులు దొడుకొని లేడు, ఇతరత్ర రకరకాలుగా వచ్చినాయి A to Z. అయితే ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతున్నది అంటే, ఏక్నాథ్ షిండే అని మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని పడగొట్టి అధికారంలోకి రాబోతున్నది అనేది ఒక ప్రచారం చేస్తున్నారు. కానీ అది పచ్చి అబద్ధం, గుర్తుపెట్టుకోరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ససేమిరా అలాంటి ఆలోచనలే లేవు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈయన పేరు రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి. ఇక్కడ ప్రేమ ఎట్లొస్తుంది అంటే ఒకసారి మీరు చూడాలి. ఓటుకు నోటు కేసు వ్యవహారం ఒకవైపు, దానితో పాటుగా హిమాచల్ ప్రదేశ్లో ఎట్లాగో ప్రభుత్వాన్ని కూల్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నది, అయిపోయిన పరిస్థితి. ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం. సో పూర్తిగా కూడా 3 రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ సర్జికల్ స్ట్రైక్. ఇది నేననలే, మీరు అనలే, మన దేశ ప్రధాని అన్నారు. కాబట్టి తెలంగాణ మీద సర్జికల్ స్ట్రైక్ అంటే ప్రభుత్వాన్ని పడగొడబోతున్నాం. ఏ విధంగా పడగొడుతున్నారు అంటే, ఈయననే ఏక్నాథ్ షిండే. ఇది మనం చెప్పిన అంశం కూడా కాదు, ఏది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు చెప్పిండు. మరో ఏక్నాథ్ షిండే మా తెలంగాణలో ఉన్నాడు, ఆయన పేరే రేవంత్ రెడ్డి అని చెప్పిండు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీకు ఒక చీకటి ఒప్పందం జరిగింది. ఆ విషయాన్ని నేను ఈరోజు రివీల్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బల నిరూపణ జరుగుతుంది. ఓ పక్కన రేవంత్ రెడ్డి, మరో పక్కన బట్టి విక్రమార్క. వీళ్ళిద్దరిని పెట్టి ఎవరికి ముఖ్యమంత్రిగా మీరు సపోర్ట్ చేస్తారు, ఎవరిని బలపరుస్తారు అనేది ప్రశ్న వస్తుంది. ప్రశ్న వచ్చినప్పుడు జరిగే విషయం ఏంది అంటే ఒకసారి ఆలోచించండి. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నాకు తెలిసి వీళ్ళు గెలిచిన దాంట్లో
ఒక్కసారి తెలంగాణ బిడ్డలందరూ కూడా చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ ఇది. రేవంత్ రెడ్డికి బత్తి విక్రమార్క మధ్య ఇద్దరికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చలో ఈయన వర్గానికి సంబంధించిన వాళ్ళను దాదాపుగా 39 మందికి టికెట్లు ఇప్పించుకుంటాడు. ఈయనకు పూర్తి స్థాయిలో ఉంటుంది. నాకు తెలిసి బట్టన్నకు 25 ఏమో ఇచ్చిర్రు అనుకుంటా. 25 మంది సపోర్టర్, లెక్క ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, ఈ రెండు ఫిగర్ ఎగ్జాక్ట్గా మాత్రం ఈయనకైతే ఒక 30 మంది ఇచ్చిర్రు. అయితే ఇప్పుడు ఏం చేస్తాడు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగో సారు మీద ఓటుకు నోటు అనేది బహిరంగంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి ఏంది అంటే ఏటీఎం అనేది ప్రధాని నరేంద్ర మోడీ నోటి ముందు నుంచి ఎందుకు వచ్చింది, ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుండి రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ నుండి నెల నెల ఫండ్స్ పంపించాలి కాంగ్రెస్ పార్టీకి. ఏ పార్టీ అంటే ఇది ఢిల్లీ పార్టీ. మరి తెలంగాణ పార్టీ వేరేనా అన్నా, మరి తెలంగాణ కాంగ్రెస్ వేరే, ఢిల్లీ రాజకీయం వేరే అంటే రెండు వేరే. జాతీయ పార్టీగా ఒకటే, కానీ ఇక్కడ జరిగే రాజకీయాలు మీకు చెప్తున్నా. సో ఓటుకు నోటు కేసు ఒకటి రేవంత్ రెడ్డి మెడకున్నది, అది ఎప్పుడైనా రివీల్ కావచ్చు, దాంతో ఇబ్బంది ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ముందు సూచనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి సరెండర్ అవుతారు. వీళ్ళ వ్యూహం ఏంది అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈయన వర్గానికి సంబంధించిన వాళ్ళని తీసుకొని ఇగో ఇళ్ళకు పోతాడు. దీంట్లో భాగంగా ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు టచ్లో తీసుకురావడానికి వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బగొట్టడం కానీ, లేదా వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఇతరత్ర కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏమన్నారట తెలుసా, తోలు జీరి గొడ్డు కారం వేసి కుట్లు పెడతామన్నారట. వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారంటే ఒక్కొక్కల మీద తక్కువల బయటికి రాకుండా 10 నుంచి 15 కేసులు నమోదైనాయట. మేము కల్వకుంట్ల చంద్రశేఖరరావును వదిలేసి మేము బయటకు వచ్చే సమస్యే లేదు అని తేల్చి చెప్పేసిల్లట. అయితే దీంట్లో ఏంది అంటే ఆఫర్ చేస్తున్నారట, 100 కోట్ల నుండి 1000 కోట్ల డీల్ నడుతుందట. మరి ఇది ఎంతవరకు నిజం అనేది ఇక్కడ ఏ ఎమ్మెల్యేని కలిసిలో వాళ్ళన్న చెప్పాలి, ఈయనన్న చెప్పాలి. సో మొత్తానికి బీజేపీ కండుగా గప్పుకోవడానికి సిద్ధమైపోయాడు. ఎట్లా సిద్ధమైపోయిండు అంటే ఈయన వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలను, దాంతోపాటు ప్లస్ బీజేపీ, దాంతోపాటు మరి ఎంఐఎం ఎట్లా రాదు దాన్ని తెలిసిన విషయం, ఇదంతా కలిసి బీజేపీలోకి వెళ్ళి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి కూర్చోవడానికి సిద్ధమైండు అనేది ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఇది నిజమా, ఇది అబద్ధమా? విశ్వసనీయ వర్గాల నుంచి, విశ్వసనీయ వర్గం ఏం లేదు ఇక్కడ లొట్టపీసు, కేటీఆర్ఏ అన్నాడు డైరెక్ట్. ఇగో కేటీఆర్ఏ అన్నాడు, మరో ఏక్నాథ్ షిండే. సో ఈ చర్చ అంతా తెలంగాణలో జరుగుతున్నది కాబట్టి దీనికి ఎండ్ కార్డు వేస్తారా, లేకపోతే ఫ్యూచర్లో ఇలాగే జరుగుతుందా? అయితే నిన్న ఇంకొక అంశం కూడా జరిగింది. ఏంది, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. దానికి సంబంధించింది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఎవరు, మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఒక్కసారి ఇదొకసారి చూద్దాం, చూసిన తర్వాత మీరే ఆలోచించండి. ఇక్కడ మరో అంశం కూడా వచ్చింది కదా, ఇది చూసిర్రు కదా ఎట్లా మైండ్ గేమ్ ఆడుతున్నాడు అంటే ముఖ్యమంత్రి. ఒకసారి చూడుర్రి, బీజేపీ బీఆర్ఎస్ కలిసే పోటీ, అందుకే బీజేపీ పోటీ చేసే స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం లేదు. ఎంత దారుణంగా బట్టగాల్చి మీదేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మీద అంటే క్లియర్గా చెప్తా, మీ పంచలు దడిచేటట్టు మీకు సమాధానం చెప్తా. బీఆర్ఎస్ పార్టీ చెప్పకపోవచ్చు, నేను చెప్తా. మీరు ఏమేం చేస్తున్నారు, ఎట్లెట్లా చేస్తున్నారో నేను చెప్తా. ఇనుర్రి, 5 నెలల్లో దింపేస్తామని అంటున్నారంటే మోదీతో కేసీఆర్ కలిసినట్లే కదా. ఈడ కలిసిన సన్నాసేవాడు మరి. ఆహా, ఈడ కలిసిన వాళ్ళు ఎవరు, ఈయనెవరయ్యా? ఇది ఒకటి. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీని భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ ఎక్కడా కూడా కూల్చదు. మీకు కావాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అపాయింట్మెంట్ దొరకకపోతే నేను ఇప్పిస్తా. రేవంత్ రెడ్డి అయినా పర్లేదు, ఆ పార్టీకి సంబంధించిన మంత్రులైనా అందరినీ జత పెట్టుకొని తీసుకొని పోతా. మీకు కావాలంటే 100 రూపాయల బాండ్ పేపర్లో కూడా రాసిస్తా. కానీ మీ పార్టీలోనే ఏకనాథ్ షిండే ఉన్నాడు, ఆయన పేరే రేవంత్ అనేది కేటీఆర్ అన్నాడు. అది నిజమా కాదా చెప్పురు, ఓకేనా? రైట్. కాళేశ్వరం రిపోర్ట్ ఎన్నికల తర్వాతనేనట కేసీఆర్ కుటుంబంపై చర్యలు తప్పవు. రాష్ట్రంలో ఏం చేసిండు, కాళేశ్వరం దగ్గరికి పోతేనట ఒక పెద్ద ఆయన నాకు చెప్పిండు,
కాళేశ్వరమా కాళేశ్వరమా నీకు మాటలుంటే నువ్వు ఏం మాట్లాడతావు అని అడిగితే కాళేశ్వరం కన్నీళ్లు పెడుతుంది హరీష్ రావు ఎక్కడా అని. ఎందుకంటే తెలుసా, 24 గంటలు నన్ను ఒక చంటి పాప లెక్క చూసి ఈరోజు ఇంత పెద్ద ప్రాజెక్టును చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని భూముల్లో అన్ని పంట పొలాలలో పచ్చని మాఘాని సిరులుగా మారడానికి కారణం హరీష్ రావు. కాళేశ్వరం పిలుస్తుంది, అధికారంలోకి కాళేశ్వరం ఏమని పిలుస్తుందట తెలుసా, హరీష్ రావును రమ్మని మంత్రిగా. ఎందుకంటే తను మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిండు. కాళేశ్వరం పిలుస్తుంది హరీష్ రావు ఎక్కడా అని, ఐటీ పిలుస్తుంది కేటీఆర్ ఎక్కడా అని, తెలంగాణ రైతాంగం మొత్తం పిలుస్తుంది మా కేసీఆర్ ఎక్కడా అని. బతుకమ్మ చీరలు కట్టుకోవడానికి ఆర్డర్ ఇచ్చిర్రు ఈ తెలంగాణ ప్రాంత ఆడబిడ్డలకు అని ఓ రకంగా అనుకుంటే, మరో రకంగా ఉపాధి కోల్పోయిన పద్మశాలి బిడ్డలందరూ కూడా కవిత ఎక్కడా అని అడుగుతున్నారు. తప్పులు తెలుసుకున్నారు, నిజాలు బయటికి వస్తున్నాయి, నిర్భయంగా చెప్తున్నారు. కాళేశ్వరంలో పారే ప్రతి చుక్క హరీష్ రావు ఎక్కడా అని అడుగుతున్నదట. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అక్కడ ఉండి అన్ని రకాలుగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడానికి అన్ని రకాలుగా ఆ ఏర్పాట్లు చేసిండు. కానీ అందులో ఒక ఆయుధంగా ఉండి హరీష్ రావు మొత్తం నడిపించి ప్రాజెక్టును పూర్తి చేయించాడు. అటు కాంట్రాక్టర్లతో కానీ ఇటు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రైతాంగానికి మంచి చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. హరీష్ రావు గారు ఎక్కడ కాళేశ్వరం నా మేడిగడ్డను కూల్చడానికి ఈ సన్నాసులు కుట్ర చేస్తున్నారు, నువ్వు మంత్రిగా మళ్ళీ రావాలంటే అధికారంలోకి బీఆర్ఎస్ రావాలని ఓ పెద్ద ఆయన చెప్తున్నాడు. ఆడ అరే లైవ్లో మాట్లాడతావు బాబాయ్ అంటే, లేదు లేదు నువ్వు ఎట్లా కాళేశ్వరం వస్తున్నావు కదా, దాన్ని నా పిల్లర్ కాడ కూకొని ఆ పిల్లర్ మీద నా రక్తపు చుక్కలతోనే రాస్తా, అప్పుడన్నా సోయ వస్తుంది ఈ కాంగ్రెస్ సన్నాసులకు అని చెప్పాడు. ఒక రైతు 70 ఏళ్ళ వ్యక్తి, నర్సన్న నా పేరు, నర్సన్న ఏదో ఒక పేరుంది, ఆయన ఫోన్ చేసిండు, నేను ఆయన దగ్గరికి పోతా అని చెప్పిన. ఒకసారి మీరే ఆలోచించుర్రి, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూములు కూడా అందరూ కూడా పంటలు ఎండిపోతుంటే పిలుస్తున్నారు, కేసీఆర్ నువ్వు మళ్ళీ రావాలి, హరీష్ రావు నువ్వు మళ్ళీ రావాలి, కేటీఆర్ నువ్వు మళ్ళీ అధికారంలోకి రావాలని వాళ్ళు అంటున్నారు. ఎవరో చిన్న చిన్నగా తప్పులు చేస్తారు, ప్రభుత్వం అనగా సహజంగా జరుగుతాయి. అది ఎమ్మెల్యేలు చేసిన తప్పుకు ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి శిక్ష పడ్డది, కానీ కేసీఆరే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. ఇక ఇంకేమో చెప్తుండు, రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తాం, మా అన్నదమ్ములు ఎవరు పోటీ చేయరు, అన్నారంలో నీళ్లు నింపి ఇది నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఈ పేపర్ను నేను ఆల్రెడీ వీడు దమ్మున డిలీట్ చేస్తాడు దాంట్లోకి వెళ్ళి అని చెప్పి పేపర్ కొనుక్కొచ్చి పెట్టిన. అన్నారంలో నీళ్లు నింపిన తర్వాత ఊళ్ళే కొట్టుకపోతే బాధ్యత ఎవరిది, రిపేర్లు చేయమంటాను మేము. ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ చదివింది కేసీఆర్ ఒక్కరే, ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే, పన్నులు వేయకుండానే ఆదాయం పెంచాం, ట్యాక్స్ ప్లేయర్లకు రైతు భరోసా లేదు, మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్తుండు. దాంతో ముఖ్యమంత్రిని కలిసిన చేవెళ్ళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇక ఇది విన్నారా, ఇది క్లారిటీగా ఉన్నారు కదా. బీఆర్ఎస్ బీజేపీ కలిసే పోటీ చేస్తాయి. అబద్ధం ఎంత మంచిగా ఉన్నదో ఇప్పుడు నిజం చెప్దాం. నిజం యాపకాయ కంటే షేదు ఉంటుంది, మనం యాప పుల్లు ఎత్తాం కదా, దానికంటే షేదు ఉంటుంది. ఒక్కసారిగా చూడు, నేను ఇప్పుడు మీకు చూపెడతానా, ఆగు బిడ్డ. ఇప్పుడు ఏమన్నావు నువ్వు, ఒక్కసారి ఎంత అబద్ధాలు ఆడుతాడు అంటే, ఏమని చెప్పిండు, బీజేపీ బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తాయి, అందుకే బీజేపీ పోటీ చేసే స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఓకేనా, రైట్, అట్లనే ఉండు. ఇంకా నీకు చెప్తున్నాను, బీఆర్ఎస్ ఏంది, బీజేపీ బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తే అక్కడ అభ్యర్థులను ప్రకటించలే అని చెప్పినావు కదా, మరి గిదేంది బాబు, ఇది ఒక్కటి చాలు. కరీంనగర్గా అభ్యర్థి ఎవరు, వినోద్ కుమార్ గారు, వినోద్ కుమార్. కరీంనగర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరు, బండి సంజయ్ కుమార్ గారు. మొదటి విడతల పేరు వచ్చింది కదా, చెప్పు రేవంత్ రెడ్డి, ఇప్పుడు చెప్పు, నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలందరికీ నువ్వు ఎన్ని అబద్ధాలు చేసినా ఏం చేసినా కూడా నిజాలు ఎక్కడికి పోవు. నువ్వు చెప్పే దొంగ ముచ్చట్లు ఇవన్నీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఎంత అబద్ధం. ఇంకొకటి కూడా నీకు ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు చెప్పురు తెలంగాణ బిడ్డలారా,
ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నంటే తెలంగాణ రాష్ట్రంలో అల్కగా అయిపోయింది. దాదాపుగా సిట్టింగ్లు అందరికీ స్థానాలు ఇచ్చిండు కదా. మరి ఇప్పుడు చెప్పపోయినావు, ఇక ఇప్పుడు చెప్పు. రేవంత్ రెడ్డి ఏమని చెప్పినావు నువ్వు? ఎక్కడ బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్స్ కదా మొన్న ప్రకటించారు కదా. ప్రకటించినప్పుడు ఏమైంది? ఎంత ఘోరం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపించినాం. ఇక చూడు, మరి దీనికి సమాధానం ఇవ్వాలి చెప్పాలో చెప్పుర్రు. ఇక తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించుర్రి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎంత ఘోరంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా అబద్ధాలను ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో. ఎందుకు అంటే ఇక గింత పచ్చి అబద్ధాలు ఆడితే ఇక మీరే ఆలోచించురు తెలంగాణ బిడ్డలారా. గింత అన్యాయమా, గింత అక్రమమా? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత అన్యాయంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఎవరు ఏం కథ అనేది తేలిపోయింది కదా. ఎంత ఘోరం అండి ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అన్యాయంగా జరుగుతుందా? లిస్ట్ రాలే, లిస్ట్ ఉంటుంది. ఇంత క్లారిటీగా కూడా లిస్ట్ వచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి దాంతో పాటుగా ఇటు మరోవైపు ఏంది పూర్తి స్థాయిలో ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. నేను అందుకే చెప్తున్నా తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఇగో ఇప్పుడు చెప్పాలి. ఈయన సమాధానం చెప్పకపోవాలి. ఇప్పుడు ఉంటుంది. ఎందుకు అంటే ఎంత పుండకోర్ అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఫస్ట్ లిస్ట్లోనే కరీంనగర్కు సంబంధించి బండి సంజయ్ పేరు వచ్చింది. బండి సంజయ్ పేరు వచ్చిన తర్వాత ఇదే ప్రాంతంలో వినోద్ కుమార్ను కూడా నిలబెట్టారు కదా. ఇక మరి బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడ కలిసి పనిచేస్తాయో మరి రేవంత్ రెడ్డి ఏమన్నా పగటి కలగంటాడా లేకపోతే రాత్రి కలగంటుండా అనేది ఒకసారి ఆయన్నే ఆలోచించి చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నారు. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. రేంజ్లా మొరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అవి మామూలుగా లేవు. వాటి సంగతి ఏందో ఒకసారి చూద్దాం. దానికంటే ముదుగాలు ఇగో ఈ చిత్రాన్ని చూసి ఏమో మొరుగుతున్నాయి. గీడొక ఫోటో కనబడుతున్నదా? మీ అందరికీ తెలుసు బీఎస్పీ పార్టీకి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇక ఈయన గురించి అబ్బబ్బబ్బబ్బా ఎంత ఘోరం అంటే ఇక మామూలు కాదు అసలు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను మాత్రం ఇక సోషల్ మీడియాలో కాదు ఏకంగా ఆఫీసర్లు కూడా ఓర్వలేకపోయే పరిస్థితి వచ్చిపోయింది. ఓర్వలేని పరిస్థితి కూడా వచ్చింది. చూపెడతా ఒక్కొక్కటి అన్ని నిజాలు పట్టుకొస్తాను. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను వీళ్ళు ఏ విధంగా మోసం చేద్దాం అనుకుంటున్నారు, ఎట్లెట్లా మోసం చేస్తారు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి. ఏం లేదు, వీళ్ళు బట్టగాల్చి మీదేస్తారు సన్నాసులు. ఒక్కొక్కడికి పని ఆపాట. ఏమన్నంటే అదే వేరే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. మరి ఈ మేధావులందరూ ఎందుకు సపోర్ట్ చేస్తారు ఏం కథను? రైట్, ఇది ఆకునూరి మురళి గారండి, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్. ఏమని పెట్టిందంటే ఒకసారి పోస్ట్ చూడండి. ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కావడం లేదు ఆర్ఎస్పీ గారు. గత 2 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ పార్టీ మీద చెప్పినవన్నీ తప్పులే అయినట్టేనా? అప్పుడు దుర్మార్గుడిగా కనిపించిన కేసీఆర్ ఇప్పుడు హీరో అయ్యేండా? వెయిట్ దిస్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి చిన్న రిక్వెస్ట్. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధాని నరేంద్ర మోడీని కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మన ఎవరు ఆకునూరి మురళి గారు కానీ రకరకాలుగా అందరు ఇప్పుడు ఏంది ఒక విషయాన్ని చెప్తున్నారు కదా, మీకు క్లారిటీ ఇస్తున్నా. ఆనాడు ఇదే ప్రధాని నరేంద్ర మోడీని కేసీఆర్ కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పిండు కదా.
మరి ఈరోజు రేవంత్ రెడ్డిను ప్రధాని నరేంద్ర మోడీ కలిసిళ్ళు. అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా? ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అంటే మీరు ఖచ్చితంగా కూడా నాడు చెప్పిండు కదా, ఇదే రేవంత్ రెడ్డి నోటి నుండి మాట వచ్చింది కదా, మరి దాని గురించి కూడా చెప్తే బాగుంటుంది అంటున్నారు తెలంగాణ సమాజం. చెప్పండి సార్, దీని గురించి చెప్పండి. నేను ఎందుకు అంటే దాని విషయంలో చాలా క్లారిటీగా కూడా ఈ తెలంగాణ సమాజానికి తెలవాలి కాబట్టి చెప్తున్నా. మరి గత 2 సంవత్సరాలుగా బీఆర్ఎస్ మీద చెప్పినవన్నీ తప్పుడు ఆరోపణలేనా? ఇగో ఇక్కడ లైవ్ ఫోటోనే కనబడుతుంది. అంటే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మీద తప్పుడు ఆరోపణలనే చేసినట్ట. నెంబర్ 1, ఎవరికి అప్పుడు దుర్మార్గుడిగా కనబడిన కేసీఆర్ ఇప్పుడు హీరో అయ్యిండా? ఎట్లా అయ్యిండు అంటే చెప్తాను. ఏ పల్లకెళ్ళినా, ఏ వాడకెళ్ళినా, ఏ ఇంటికెళ్ళినా, ఏ పొలంకి వెళ్ళినా, ఏ శిలకలకి వెళ్ళినా, ఏ వాగుల దగ్గరికి వెళ్ళినా, ఏ చెరువుల దగ్గరికి వెళ్ళినా, ఏ రిజర్వాయర్ల దగ్గరికి వెళ్ళినా కేసీఆర్ విలువ తెలుస్తున్నది కాబట్టి హీరో అయిండు. నీళ్ళు అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు ఇదే తెలంగాణ రాష్ట్రంలో నేను మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం నుంచి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ రిజర్వాయర్లు, కాలువలు, కెనాళ్ళు అన్నిటితోని తెలంగాణ ప్రాంతం నీళ్లతో కలకలలాడేది. ఎండాకాలంలో మత్తళ్ళు పోసేది. అందుకే హీరో అయిండు. గాడిద మీద ఎక్కినా పర్వాలేదు, కానీ గాడిద మీద ఎక్కి అయినా పర్వాలేదు, మీరు ఎంపీ అవ్వాల్సిందేనా? గాడిదైంది, మీకు గాడిదైంది. ఎందుకు గాడిదైంది? ఇగో ఈయన ఓటుకు నోటు కేసులో దొంగుంటాడు, ఈయన మాత్రం మంచోడైండు. మీకు డిసెంబర్ 9వ తారీఖున రైతు రుణమాఫీ చేస్తాడు, అయినా మీకు మంచోడైపోయాడు. మెగా డిఎస్సీ వేస్తా అన్నాడు, అది అయినా మంచోడైపోయాడు. 6 గ్యారంటీలను చట్టబద్ధత కల్పిస్తా అన్నాడు, అయినా మంచోడైపోయాడు. మరి వీటికి సమాధానం చెప్పండి సారు. ఆటో డ్రైవర్లు నెలరాలిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి అది కనబడతలేదా? ఆఖరికి వీళ్ళ సొంత నియోజకవర్గంలో ఎడవేండు. ఇగో సీఎం రేవంత్ ఇలాకాలో కాకీల దౌర్జన్యకాండ. మరి దీని గురించి చెప్పాలి, దీని గురించి చెప్పండి. ఆకునూరు మురళీ సార్, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇగో సేవాలాల్ జయంతిలో పాల్గొన్న ముగ్గురిని చావబాదిన కొడంగల్ ఎస్ఐ భరత్ రెడ్డి ఇప్పుడు రమ్మన్రా మీ సేవాలాల్ను అంటూ కొట్టిన బూతులు తెచ్చిన ఎస్ఐ. ప్రాణాపాయ స్థితిలో యువకుడు దశరథ్ నడవలేని స్థితిలో మంచానికే పరిమితం. న్యాయం కోసం ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాలు నాకు బువ్వ ఎవరు పెడతారంటూ దశరథ్ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి మురళీ సార్, నా పేరు రంజిత్, నేను వైఆర్ టీవీ నుంచి మాట్లాడుతున్నా. మీకు క్లారిటీ కావాలంటే సాక్ష్యం నా దగ్గర ఉన్నది, మీరు వస్తానంటే నేను తీసుకెళ్తాను. తెలంగాణలో 3 నెలలుగా కాకీల రాజ్యం నడుస్తుంది. కాకీల రాజ్యం అనే కంటే కాకీల గూండాయిజం అంటే సరిగ్గా సరిపోతుందేమో. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 రోజులకే దేవరకొండ నియోజకవర్గంలో లాకప్ డెత్లో అరాచకాలు. పాపం ఇది మన ఎవరో ఆకునూరి మురళీ సార్ కనబడది. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అదే గిరిజన బిడ్డను స్టేషన్లో పెట్టి చావబాదారు. కాళ్ళు పట్టుకొని వేడుకున్నా వినలేదు. వారి కుల దైవమైన సేవాలాల్ మహారాజును కించపరిచేలా మాట్లాడుతూ బూతులు తిడుతూ రావణకాండ కొనసాగించారు. ఇంత జరిగినా ఇప్పటి వరకు ఆ పోలీసుల మీద చర్యలే లేవు. ఇప్పుడు చెప్పండి సార్ మురళీ సార్, ఇప్పుడు చెప్పండి. మీరు ఇక్కడ ట్వీట్ చేశారు కదా, గాడిద మీద ఎక్కైనా పర్వాలేదు మీరు ఎంపీ అవ్వాల్సిందేనా అన్నారు కదా. మరి ఇక్కడ గాడిదనా కొడుకు లెక్క ఒక పేద బిడ్డను, ఒక ఎస్టీ బిడ్డను కొడుతున్నాడు సార్. ఎక్కడున్నారు సార్ మీరు? చెప్పండి సార్ మురళీ సార్, మీరు చెప్పండి. మీ అంత చదవలే, మీ అంత నాలెడ్జ్ నాకు లేదు. నాకు ఉన్నది ఎంత? ఓ ఆవగింజంత. ఆ ఆవగింజంతలో నిజాలు తెలుసు కాబట్టి, నిజాలను చూస్తున్నాం కాబట్టి, జీర్ణించుకుంటున్నాం కాబట్టి అడుగుతున్నాం. ఈ బిడ్డకు ఎవరు న్యాయం చేయాలి? ఈ తల్లికి ఎవరు బువ పెట్టాలి? ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఇంత చావబాదేయండి కదా, నడవలేని పరిస్థితులలో ఉన్నారు కదా. తెలంగాణలో 100కు 1,00,000% పోలీసుల రాజ్యం నడుస్తుంది. అరే వీడియోలు చేస్తే పోలీసుల నుండి వచ్చి కంప్లైంట్ చేసి వీడియోలు డిలీట్ చేపిస్తున్నారు. మళ్ళీ దాన్ని సాక్షి చేస్తాడు, ఎవరో తెలియదు అనామకుడు, ఓడు వస్తాడు, ఓడు వేస్తాడు, పోతాడు. చెప్పండి సార్ మురళీ సార్, ఆకునూరు మురళీ గారు, మీరు ఎక్కడున్నా ఇదే జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగినప్పుడు మీరు స్పందించలేదేం? అదే మా సహచర మీడియాకు సంబంధించిన ఇంకో మిత్రుడు నాగేందర్ రెడ్డి అనుకుంటా, ఆయన మీద జరిగినప్పుడు స్పందించలేమే? ఆఖరికి నా మీద తప్పుడు కేసులు జరుగుతూ ఉంటే స్పందించరేం? చిలక ప్రవీణ్ మీద దాడి జరిగితే స్పందించరేం? చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి మీద ఆ అక్రమ కేసులు బనాయిస్తే స్పందించరేం?
మీకు గాడిద గుర్రాలు అనిపించినాయా? మీ స్వార్థ రాజకీయాల కోసం మా ప్రాణాలు పోతుంటే ఆడ కూకొని ట్విట్లు చేసుకుంటా ఏదో అంట కేసీఆర్ అట గాడిదైంద, ఆ పార్టీ గాడిదైందట ఇది చెప్తాండి. ఇక మీరు ఏ స్వార్థం కోసం రాజకీయం చేస్తున్నారు? ఎవరి హక్కుల కోసం మీరు పనిచేస్తున్నారు కాదా? రేవంత్ రెడ్డి కోసం కాదా? వీళ్ళ సొంత నియోజకవర్గంలో జరుగుతూ ఉంటే ఏడున్నారయ్యా మీరు? పేరుకు ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోతుందా? అయిపోగానే అయిపోతుంది. ఇక మీ ఇష్టం ఏదైనా మాట్లాడచ్చు. ఆఫీసర్ అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మరి దీనికి ఎవరు పోవాలి? రోజు రాస్తున్న అన్నదాతలు చచ్చిపోతారు, రారి పోదాంపా. మీది అదేంది జాగోరే బస్సు వచ్చింది, నేనే కదా మిమ్మల్ని మాట్లాడించింది. ఇప్పుడు పోదాంపా రైతుల దగ్గరికి. ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు, పోదాం పాండి సార్. కాకీలు ఇష్టం వచ్చినట్టు కొడితే మొన్న లాకప్ డెత్ ఇవ్వాలి, ఈ అరాచకం, పోదాం పారి. నా మిత్రుడు శంకర్ను నోట్లో నుంచి రక్తం కక్కుతా ఉంటే ఓ జర్నలిస్ట్ మీద దాడి జరుగుతూ ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం చీకటి రోజు నన్ను అడిగితే. ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? ఏంది మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీ కలిసి పార్టీలో కూడా జేనుగాలే కండో కప్పుకోలే, ఇద్దరు పొత్తులో భాగంగా ముందుకు సాగుతూ ఉంటే ఇగో ఇట్లా ట్వీట్ చేస్తాడండి. రేపు బీఆర్ఎస్ కేంద్రంలో ఎవరికి సపోర్ట్ చేస్తుందో మీకు తెలియదా? బీఆర్ఎస్ ఎవరికి సపోర్ట్ చేస్తుందో మీకు తెలియదా? మరి మీరు మాట్లాడే మాటలంతా నేను రేవంత్ రెడ్డి కోసమే అంట. మీరు ఓకే అంటారా? బహిరంగంగా ఒక ప్రకటన చేయండి. మీరు చేసే ప్రతి వ్యాఖ్య కూడా కాంగ్రెస్ తోడ్పాటు కోసమే మీరు చేస్తున్నారని చెప్పండి. మీరు నిజంగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరే కదా, మీరు ఉద్యోగం చేసిండు కదా, ఒక జర్నలిస్ట్ మీద దాడి జరుగుతూ ఉంటే ఎందుకు స్పందించలే? ఇది మాత్రం వద్దు. ఇక ట్విట్లు చేస్తారు. ఇగో ఇంకొక విషయం, రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేస్తున్నారో మీకు తెలియదా? ఏ రాజ్యాంగం ఉంది తెలంగాణలో? పోలీసుల రాజ్యం ఉంది, గూండాల రాజ్యం ఉంది, రౌడీల రాజ్యం ఉంది. ప్రజాస్వామ్యం ఉన్నదా? ప్రజాస్వామ్యం ఉన్నదా సారు? ఎడా టీఎస్పీఎస్సీ మేము వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తారు. మీరు గొప్ప మేధావి కదా, మరి టీఎస్పీఎస్సీ ఇక్కడ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టింది? నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చింది? పరీక్షలు ఎప్పుడు పెట్టింది? ఇవన్నీ ఒకసారి మాట్లాడదాం రండి సార్, చెప్పండి. మరి రాజకీయాలలో విలువలు ఉండవనే వాదనను మీరు కూడా అనుకరిస్తారా? రాజ్యాంగం ఏంది రాజకీయాలలో విలువలు ఉండవనే వాదన ఏడ విలువలు నాకు చెప్పురు ఒకసారి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో కూల్చుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదో మీ అందరికీ తెలుసు. ఇవాళ కేసీఆర్ ఏం తప్పు చేసిండని అన్యాయం పోలీస్ బాస్ కరెక్ట్ కాదు మీ స్టెప్. యువత ఇంకా ఎవరిని నమ్మరు, మిమ్మల్ని మీ రాజకీయాలను చూశాక సారీ మిస్టర్ ఆర్ఎస్పీ బీఎస్పీ అని పెట్టిళ్ళు. అవును, మీకు కూడా మా తరపున వైఆర్టీ తరపున సారీ అయిపోయింది. మేము కూడా చెప్తాం ఆకునూరి మురళి గారికి సారీ అయిపోయింది. ఇంకేం సపరేట్ కూకూరి. ఇవన్నీ కనబడాయి పాపం ఆకునూరి మురళి సార్కు, ఇవన్నీ కనబడాయి. ఇగో ప్రజాపాలనలో న్యాయం అడిగితే బూతులు, క్రిమినల్ కేసులు, ఇది కనబడదు సార్కు పాపం. అయ్యో ఇవి కనబడితే ఎట్లా చెప్పు? ఇవి కనబడాయి. ఇక చూడు, ధర్నా చేస్తుండ్రు. నల్గొండలో 2 ఆడపిల్లలు ఒక స్కూల్లో అన్యాయంగా దేనికి బలైనలో ఇప్పటికీ కూడా ఎవరు చెప్తలేడు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏందో, ఆడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్పకపోతే ఆ తల్లిదండ్రులు ఆడి పోయి రాశారు. నల్గొండల భువనగిరి దగ్గర 2 ఆడపిల్లలండి, పేద బిడ్డలు సార్. ఆకునూరి మురళీ సార్ పేద బిడ్డలు సార్. నా పేరు రంజిత్, నేను తీసుకెళ్తా పాండి ఆ తల్లుల దగ్గరికి. మీరు ఆర్ఎస్పీ గారిని ఒక్కరినే విమర్శిస్తున్నారు కానీ సమస్యలు మీకు పట్టవండి. యు ఆర్ ఆల్సో పొలిటీషియన్. తెలుస్తుంది భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా మీరు పొలిటీషియన్ అని నేను నిరూపిస్తా. మీరేం టెన్షన్ పడకండి. చూడరి, ఫిబ్రవరి 3న యాదాద్రి గురుకులాలలో భవ్య వైష్ణవి అనుమానాస్పద మృతి. న్యాయం కోసం ధర్నా చౌక్ చిన్నారుల పేరెంట్స్. ధర్నా చౌక్ను రీఓపెన్ చేశామన్న కాంగ్రెస్ నిరసన తెలిపిన ఈడ్చుకెళ్లిన పోలీసులు. క్రిమినల్ కేసులు పెడతామని బెదిరింపులు, స్టేషన్లో పెట్టి బూతులు తిట్టిన దోమలగూడ సిఐ. వారవ్వా, శబాష్. ఆకునూరి మురళి గారు రండి, ఇప్పుడు మాట్లాడదాం రండి. ఇక్కడ 2 ఆడబిడ్డలు అనుమానాస్పదంగా చనిపోయారు. ఏ కారణం చేత చనిపోయాలో ఇప్పటి వరకు ఎవ్వడు చెప్పలే. ఒంట్ల రక్తం ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నా ఇగో గొడ్డును విడిచికపోయినట్టు ఈడ్చుకెళ్ళి వెళ్ళిడ. అయ్యో మీకు కనబడతలేదు కదా, ఇగో వాళ్ళ తల్లిని
దాని గురించి మనం మాట్లాడాం సార్. మనకేమవసరం సార్? మాది ప్రజాపాలన. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చు, నిరసన స్వేచ్ఛగా తెలియజేయవచ్చు. అడ్డుగోడలు మా పాలనలో ఉండబోవు. ఇవి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. కానీ వాస్తవంగా జరుగుతున్నది మాత్రం పూర్తిగా దానికి విరుద్ధంగా ఉన్నది. మాట్లాడితే కేసులు పెడుతున్నారు, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. చివరకు తమ పసిబిడ్డల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న వారిపై చర్యలు తీసుకోండి అడిగిన అమ్మా నాన్నలను స్టేషన్లో పెట్టి బూతులు దిచ్చిళ్ళు. మీ పరిపాలన సల్లగుండా, మీ పరిపాలనకు సావు రాను, మీ పరిపాలన సల్లగుండా మునాష్టం అయిపోను అని తిడుతున్నారు తెలంగాణ అవ్వలక్కలు. గిట్లనే తిడుతున్నారు మిమ్మల్ని, గిట్లనే తిడుతున్నారు. నేను అంటలేను, వాళ్ళే అంటున్నారు. ఇక చెప్పు, ఏ కోణంలో చెప్తారో చెప్పర్రయ్యా తెలంగాణ బిడ్డలారా. ఇప్పుడు చెప్పుర్రి. నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే, ఇదే యాదాద్రిలో గురుకులంలో ఎవరు భవ్యను వైష్ణవి అనే ఇద్దరు చిన్నారులు చనిపోతే ఇప్పటి వరకు ఏ ఒక్క సన్నాసి కూడా మాట్లాడలే. మరి మంత్రులుగా ఎందుకున్నారో, ఎమ్మెల్యేలుగా ఎందుకున్నారో, మీరు సీఎంగా ఎందుకున్నాడో, సీఎంకు ఈ విషయం ఎందుకు తెలుతలేదో, సీఎం అసలు పదవిలో ఉన్నాడో లేదో. ఇది తెలంగాణ, ఇక్కడ ప్రజాస్వామ్యం లొట్టమీసం. ఇక్కడ రాజ్యాంగం లేదు, ఏది లేదు. ఆకునూరి మురళి గారు మీకు ఉంటే ఏదన్నా ఉంటే బుక్ తీసుకురారి, చదువుకున్నా నేను 4-5 సార్లు. నా స్టూడియోలో కూడా ఉన్నది రాజ్యాంగం. పేరుకే రాజ్యాంగం, పేపర్లకే రాజ్యాంగం. కానీ న్యాయం కోసం ఈ బిడ్డలు ఇంత అల్లాడిపోతా ఉంటే ఈ తల్లిదండ్రులకు సంబంధించి ఇప్పటి వరకు మీరు వెళ్ళి పరామర్శించిల్లా? ఆర్ఎస్పీ గారట బీఆర్ఎస్తో జతకట్టినందుకు పాపం మొత్తం పొడుచుకొస్తుంది ఆయనకు. మరి దీని గురించి రావట్లే? కేసులు పెడతారు కావచ్చు, మళ్ళీ 2 పెట్టుకోరు. ఏం చేస్తారు? సిసిఎస్లో అరెస్ట్ చేస్తారు. కేసులు అయితే చంపేస్తే చంపేర్రి. అన్నీ తెగబడే ఇడున్నా, అన్నీ తెగబడే ఉన్నా. నా తెలంగాణలో అన్యాయం జరిగితే నేను ఊకోను. ఇక చూడుర్రి, ఇప్పటి వరకు భవ్య వైష్ణవి విషయంలో ఏం జరిగిందో తెలియదు. వాళ్ళని కొట్టిర్రా, తిట్టిర్రా, వాళ్ళ మీద ఏమైనా అఘాయిత్యాలు జరిగినాయా, వాళ్ళని ఏం చేసిరు, ఎట్లా చచ్చిపోయారు, ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే దున్నపోతు కాదు, అడ్డగాడిద లెక్క నిద్రపోతున్నది. అరే సన్నాసులారా, మీ ఇంట్లో మీ ఆడపిల్లలకి ఇదే జరిగితే ఇట్లనే ఉంటారా? మరి గవర్నర్ అప్పుడు రిపోర్ట్లు తేనా? తమిళసాయి ఎక్కడున్నారండి గవర్నర్ గారు? ఏడున్నారు మీరు? ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్లో మీరేం చెప్తారు? ఏదన్నా జరిగితే రిపోర్ట్ తెమ్మన్నారు కదా, మరి వీళ్ళ విషయంలో ఎందుకు? మీరు ఆడపిల్లనే కదా, వీళ్ళు ఆడపిల్లలే కదా, ఏం జరుగుతుందో ఎందుకు అడగట్లేదు? వాళ్ళు చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? ఆ చిన్నారులు ఏమైంది? గవర్నర్ గారు ఎక్కడున్నారో తెలియదు, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడా తెలియదు, మంత్రులు ఉన్నారా తెలియదు. ఇదే బిడ్డలకు సంబంధించి కనీసం ఇంత అన్యాయం జరుగుతుంటే అదే ఆ నల్గొండ జిల్లాకు సంబంధించిన ఉత్తమ్ కానీ కోమటిరెడ్డి కానీ ఎవరు స్పందించరు. ఆ వరంగల్కు సంబంధించిన 2 మంత్రులు స్పందించరు. ఇంత అన్యాయమా? అరే నా బిడ్డలకు ఏం జరిగిందో చెప్పుర్రా నాయన అంటే వాళ్ళని స్టేషన్కి పిలిచి పోలీసులు తిడతారు. ఏం రాజ్యం రా భయ్? నేను చెప్తున్నా, పోలీసులకు రక్షణగా ఉండాల్సిన వ్యక్తులే ఇక్కడ శిక్షిస్తున్నారు. కాబట్టి యుద్ధం మొదలు పెట్టండి. ఎవడైతే మనకేంది, యుద్ధం మొదలు పెట్టుర్రి. చూడుర్రి బిడ్డరాలరా, ఇంత జరుగుతా అంటే కళ్ళు దుబ్బుతాయి ఒక్కొక్కడికి. కళ్ళు కనబడాయి, సన్నాసులందరికీ కనబడాయి. ఇంత జరుగుతుంది నా తెలంగాణలో. ఓ పక్కన 2 బిడ్డల చిన్నారులు బలి. ఇయో ఇక్కడ మా దశరథ్ బాయి చూడు అల్లాడిపోతున్నాడు. సావు నెత్తురు సచ్చిందో ఏమైందో తెలియదు. తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే కూడా ఏం కనబడదు వీళ్ళకు. ఇక చూడు రైపా కేసీఆర్ ఎందుకు రావాలంటే గిందికే ఐటీ కడితే రైతు బంధు కట్టు. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, కేబినెట్ భేటీ తర్వాత ప్రకటన. భూమి సాగు చేస్తేనే రైతు బంధు. చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లబ్ధిదారుల సంఖ్య తగ్గింపునకు నయా ప్లాన్. లోన్ల కోసం ఐటీ ఫైల్స్ చేస్తున్న చాలామంది. సర్కార్ నిర్ణయంతో వారందరికీ రైతు బంధు కట్టు. లబ్ధిదారుల సంఖ్య సగానికి పడిపోయే ఛాన్స్. రైతు బంధు దీని మీద ఆశలు పెట్టుకున్నారా? దీని మీద ఆశలు పెట్టుకున్నారా? దీని మీద ఆశలున్నాయి మీకు? ఉంటే మొత్తం అన్ని ఆలోచనలు బంద్ చేసుకోరు. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, చాలా క్లారిటీగా చెప్తున్నా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే, ఐటీ కడితే అని కాదు. రేపు పొద్దుగాల నీకు ఏమంటాడు తెలుసా? కారున్నా రాదంటాడు. నేను చెప్తున్నాను, నీకు కారున్నా రాదంటాడు, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా రాదంటాడు, ఐటీ గచ్చినా రాదంటాడు. దాంతో పాటుగా నేను చెప్తున్నాను, పొలిటీషియన్ అయినా రాదంటాడు. ఆశ్చర్యం ఏం లేదు. ఇలా ఇవ్వాలనే ఆలోచన ఉంటే 1.25 లక్ష అడ్డొచ్చినా కూడా ఇస్తాడు. కేసీఆర్ లెక్క
ఒక గొప్ప హీరో కేసీఆర్ ఒక మొగోడ్రా నిజంగా తెలంగాణ హీరో ఆయన. వీళ్ళు తెలంగాణ బద్మాషులు. నేను చెప్తున్నా కదా, అయిపోయింది. మీకు ఆశ ఉంటే వదులుకోలేదు రైతు బంధు. కేసీఆర్ మళ్ళీ వస్తేనే ఈ తెలంగాణలో మీకు అన్ని పథకాలు వస్తాయి, గుర్తుపెట్టుకో. పార్లమెంట్ ఎన్నికలలో మీరు 17కు 17 గెలిపియకపోతే ఇంకా తర్వాత నేను చెప్తున్నా కదా, ఇప్పటివరకు కనీసం మనకు ఒక పల్లె ఉన్నది, తర్వాత ఇస్తారాకులు వస్తాయి, తర్వాత పేపర్లలో తినాల్సిన బతుకులు వస్తాయి, గుర్తుపెట్టుకోరు. ఇగో సీఎం సీటు పోతుందనే సిరిసిల్ల టూర్ రద్దు. ఈ నెల 7న సీఎం సిరిసిల్ల టూర్కు ఏర్పాట్లు. చివరి క్షణంలో రద్దయిన పర్యటన. రాజన్న సెంటిమెంట్తోనే వెనక్కి తగ్గారని టాక్. నేతనాలపై కేకే మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు కూడా కారణమని సమాచారం. వెళ్ళి భంగపడడం కంటే ఊరుకోవడమే బెటర్ అని. ఇక ఈ కేకే మహేందర్ రెడ్డి ఉన్నాడా, ఈయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. పాపం మా పద్మశాలి బిడ్డలందరినీ ఇష్టం వచ్చినట్టుగా అదేంది పాపడాలు అమ్ముకోండి, ఖండం ప్యాకెట్లు అమ్ముకోండి అంటాడు ఆయన. ఆయన మనిషా లేకపోతే ఇంకేమన్నానా? ఇంత నడుస్తుంటే పాపం మా ఆకునూరు మురళి సార్కి ఏం కనబడదు. ఇంత అన్యాయం. మేధావి అనే ట్యాగ్లైన్ వేసుకొని ఈ తెలంగాణను భస్మం చేయడానికి సిద్ధపడ్డారు. చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కదా, ఇదే జరుగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పిఎస్పి పొత్తు ఎందుకంటే రేపు పొద్దుగాల మందకృష్ణ మాదిగాన్ని ఉన్నాడు, ఇదే బీజేపీ సపోర్ట్తోని వరంగల్ నిలుచుంటాడు కావచ్చు, ఆడ గెలిపిస్తారు కదా. మరి అదేంది బీజేపీకి సపోర్ట్ చేయదు. వర్గీకరణ ఓకే, నా దళిత బిడ్డలు నా జాతి కోసమని పోరాటం చేస్తున్నా, అది జరిగితే నేను కూడా సంతోషిస్తా. కానీ ఇక్కడ పార్టీలు అన్నాక సవాలక్ష ఉంటాయి, దాంట్లో తప్పే ఉన్నా. ఇగో ఇంకొకటి, ఇగో గిడేనోవా, ఇగో బీజేపీలోకి రేవంత్ రెడ్డి పక్కా పోతాడు, మీరు చూడు కొద్దిగా లేట్ అంతే. ఇగో ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇల్లు కూలగొట్టిర్రు, తరిమి వేస్తున్న ప్రభుత్వం, ఆదుకోవాల్సిన సర్కారు ఆట ఆడుతోంది. ఫిర్జాదిగూడలో రెవెన్యూ అధికారుల దౌర్జన్యం, అక్రమ కట్టడాలు కట్టాడంటూ కూల్చివేతలు. సీఎం రేవంత్పై స్థానికులు తీవ్ర ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అరే కట్టుకోవడానికి గూడు కోసం ఎంతమంది తెలుసా? నేను చెప్తున్నా, నా జీవితంలో ఇల్లు అనేది ఒక వ్యక్తులకు చిరకాల కోరిక, అది అలాంటి ఇల్లులను కూల్చేస్తున్నారు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అన్నారు కదా, ఇందిరమ్మ రాజ్యం కాదు, లొట్టపీసుల రాజ్యం కాదు, ఇది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, గుర్తుపెట్టుకోరు. ఇవో తెలంగాణలో నీళ్ల కోసం హత్య. తెలంగాణలో నీటి కష్టాలు ఓ ప్రాణాన్ని బలిగొన్నాయి. నీటి కష్టాలతో సిద్దిపేట జిల్లా కొహేడ మండలం విజ్జంపల్లిలో బావి నీళ్ల విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం చెలరేగింది. ఇద్దరికి ఒకే బావి ఉండడం, బావిలో నీరు అరగంటకి పోయి పొలానికి నీరందక ఎండిపోతుంటే నీళ్ల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని స్థానికులు అన్నారు. ఆవేశంలో కొమ్ముల శ్రీనివాసరెడ్డిపై అతని అన్న కొమ్ముల తిరుపతి రెడ్డి గొడ్డలతో దాడి చేశాడని, తలపై తీవ్రంగా గాయం కావడంతో అతను ఘటనా స్థలంలోనే చనిపోయారని గ్రామస్తులు చెప్పారు. ఇక చూడుర్రి, గిట్లున్నది తెలంగాణ. ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, దొంగల రాజ్యం, దోపిడిల రాజ్యం, ఇంద్రమ్మ రాజ్యం కానే కాదు, రౌడీల రాజ్యం, దున్నపోతుల రాజ్యం, దొంగల రాజ్యం ఇది. నేను చెప్తున్నా కదా, ఇదే కథ అవుతుంది. ఇగో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా. ఎమ్మెల్సీ కవిత గారు నిన్న పోయి లొల్లి వేసొచ్చిర్రు, లొల్లి వేసొచ్చిర్రు. అయినా మనకు పట్టదు. మనం ఎందుకో మన ప్రభుత్వానికి దున్నపోతు మీద వానగొచ్చినందుకే మనకేం పడుతుంది? తెలంగాణ బిడ్డల ఇంత అన్యాయమా? ఇంత అన్యాయం, ఘోరం అసలు తెలంగాణలో. ఇక చూడు ఏనో వాయ, ఇగో ఇది చూడు. ఇప్పుడు దీని గురించి ఏమనాలి చెప్పుర్రి. ఇది ఏమనుకో, కంచె కాదు, ఇది వరిసేను. వరి ఆల్రెడీ ఏంటంటే ఈనింది అది. అంటే చూడుర్రి, ఇగో ఒక్క తడి అయితే నీళ్ళు అయితే అయిపోతుంది అటు. ఇది ఒక్కటే తడి నీళ్ళు, ఒక్క తడి నీళ్ళు అయితే పంట చేతికి వస్తుంది. బర్ల మేపుతుర్రు, వీళ్ళని కూడా మేము మేపని ఉండే, ఇదే పెట్టనుండే, వాళ్ళకి సోయచ్చు కనీసం. దొంగలు. ఇప్పుడు చెప్పుర్రిగా, ఇగో నల్గొండ మండలం కేశవరాజుపల్లి గ్రామంలో సాగునీరు లేక ఎండిపోయిన వరి పొలంలో బర్రెలు మేపుతున్న మహిళా రైతు. నల్గొండ జిల్లా. ఆయన చెవులు బొచ్చడు మంది నాయకులు ఉంటారు, మరి ఏం చేస్తారో ఏం కథనో అర్థం కాదు. ఇక వాళ్ళు చెప్తా ఉంటారు, అయ్యా ఇక వాళ్ళు చెప్పే సుప్రభాతం వినలేం, వాళ్ళు చెప్పేటి అన్ని నీతులు. ఇగో రియాలిటీ ఇది. నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు, ఆముదం తోటలు పండించే కాన్ నుండి వరి పంటలు పండించేంత స్థాయికి తీసుకొచ్చేయండు కల్వకుంట్ల
చంద్రశేఖరరావు. ఇవాళ ఆయన లేకపోతే మొత్తం పంటలన్నీ ఎట్లా ఎండిపోతున్నాయో చూస్తున్నారు కదా బిడ్డలారా. నా తెలంగాణ ఏమైపోతున్నదో చూస్తున్నారు కదా. రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంటాయి. ఇంకా నేను ఇది మార్చే మీకు ఏప్రిల్ మే అయితే ఇక మన బాధ వర్ణాతీతం. మీరు గుర్తుపెట్టుకోరి, పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాగానే మీరు చేయాల్సిన ఒక మంచి పని, మీరు ఏమన్నా అనుకోరు, నన్ను తిట్టుకున్నా మంచిదే, కాంగ్రెస్ కార్యకర్త అయినా బీజేపీ కార్యకర్త అయినా ఏ కార్యకర్త అయినా కారుకు ఓటేసి గెలిపియాలి వాళ్ళని. వాళ్ళు ఎంపీ సీట్లు వస్తే మన తెలంగాణ గలం ధలం బలం పనికొస్తుంది. లేకపోతే మన బతుకులు ఆగమైతే నేను చెప్తున్నా కదా. ఇక చూడుర్రి, కరువు నీడలో బోరుమంటున్న రైతు గుండె చెరువాయి, ప్రాజెక్టుల నీళ్లు వదలక కలతప్పిన చెరువులు. చూడురి, 600 ఫీట్లకు పడిపోయిన భూగర్భ జలాలు, నీరు లేక నెర్రలు వారుతున్న పంట పొలాలు, పశువుల మేతకు పచ్చని ఫైర్లు, సాగునీరు ఇవ్వాలని రైతుల రాస్తోరోకో, కడెంలో 20 రోజులుగా నీళ్లు బంద్, ఎకరాకు 300 వసూళ్లు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక చూడు, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. చూడుర్రి, ఇదే రాజ్యం. మీ అధ్వానమైన ప్రభుత్వం, మీ నీచమైన ప్రభుత్వం నాకు తెలిసి భారతదేశంలో ఏడు ఉండదు. రైతులను మళ్ళీ ఏమని మరో వైఎస్ఆర్ లెక్క పరిపాలన చేస్తారు. ఆయన ఊసిపోయిన ఇంటికి లెక్క కూడా పనిచేయరా. ఆయన దేవుడు భయ్, వైఎస్ఆర్ అనేట ఆయన హీరో. ఆయన చెప్తున్నా కదా, ఆయన తర్వాత కేసీఆర్ వైఎస్ఆర్ ఇద్దరు గొప్ప నేతలు వాళ్ళకి, అంతే. ఇక వాళ్ళు తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంత బిడ్డల కోసమే చేశారు. ఇక చూడు ఆగం. ఇక చూడు ఎంత అన్యాయం అంటే, ఇక చూడు, అర్హులందరికీ గృహజ్యోతి ఇవ్వాల్సిందే, పథకంలో లోపాలు సవరించాలి, తొలి 200 యూనిట్లు ఉచితం చేయాలి, 30 లక్షల మందికే అమలుకు అన్యాయం, రేషన్ కార్డులో పేర్లున్న వారందరికీ ఒకే కుటుంబానిగా పరిగణించరాదు. ఏది గృహజ్యోతి కరెంటు, మాకు కూడా బిల్ వచ్చింది, నీ గృహజ్యోతి పాడు కానీ ఏడొచ్చింది, ఏమైందిరా నాయన. వీళ్ళు చెప్తారు ఇది అటే ఏదో అవుతుందట, ఇక దొంగలు వీళ్ళు. ఏంది ఏంది ఏమో ఆడించుకున్నాడట, ఏందట ఈయన. రైతు నేస్తం, రైతన్న కోసం పంట బీమా, మన ప్రజాప్రభుత్వం సిగ్గుండాల రాయనీకి. ఇది రైతుల గోస ప్రభుత్వం, రైతులకు నీళ్ళు ఇవ్వని ప్రభుత్వం, రైతును ఏంది ఆత్మహత్యలకు కారణమవుతున్న ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం అనే వేసుకోవాలి. ఈ ప్రభుత్వానికి సంబంధించట వీళ్ళట నీతివంతమైన ప్రభుత్వం అట, ఇది సిగ్గులేని ప్రభుత్వం. ఇగో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల సమస్యల పరిష్కారం. ఏం చేస్తున్నావు? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీళ్ళు ఇస్తున్నావు ఏమన్నా పంటలకు? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీళ్ళు ఇస్తున్నావు అంటున్నా. దశల వారుగా 2601 రైతు వేదికలు అమలు, డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా రియల్ టైం సొల్యూషన్, రైతు నేస్తం ద్వారా రైతు ముంగట శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం. లొట్టపీస్ కాదు, ఫస్ట్ ఆ కాళేశ్వరం మేడిగడ్డకు రిపేర్ చేసి, అన్నారానికి రిపేర్ చేసి, ఆ నీళ్ళిచ్చి తాగలాడు ఫస్ట్. ఇదట దొంగల ప్రభుత్వం, ఇదట ప్రజల ప్రభుత్వం అట. రాష్ట్రంలో అవినీతిపై సర్జికల్ స్ట్రైక్. ఏది ఉండదు చెప్తున్నా కదా. ఈయన పోతాడు, ఆ పార్టీ పోతాడు, అయిపోతుంది. మీరు చూడుర్రి, బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం. ఒరే నేను చెప్తున్నా, నాకు బూతులు వస్తాయి, ఈడ కలిసిన సన్నాసి ఇవ్వడం. మరి మీరిద్దరా ఒప్పందం బీఆర్ఎస్ అని ఎందుకు ఈ అబద్ధమైన రాతలు? మొన్నటిదాకా మంచిగానే రాత్రి కాదు. ఏమైంది? వివేకం కోల్పోయినవా ఏంది? మంచిగానే ఉండే కదా రాతలు. మళ్ళీ విపక్షానికి రాదా నీ పత్రిక? నీకు మంత్రి పదవి రాలే, గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలు నేను చెప్తున్నా, ఇది ఇంకో 2-3 పగలంటాయి. టిష్యూ పేపర్ల కంటే అధ్వానంగా వాడతారు భవిష్యత్తులో. ఇక వీళ్ళు రాస్తారు. రైట్, ఎమ్మెల్సీ కవిత ఒక వ్యాసం రాసిందండి. మీరు ఒకసారి ఇది చూడాలి. 33 ఒకప్పుడు కేవలం ఇంటికే పరిమితంగా ఉన్న భారతీయ మహిళలు ఇవాళ అన్ని రంగాలలో తమదైన ప్రతిభను చూపుతున్నారు. వారు ప్రస్తుతం ఉన్న ఈ స్థితికి ఎందరో సంస్కర్తలు, మహిళా సంఘాలు, ప్రభుత్వాల కృషి ఉంది. ముఖ్యంగా మహిళలకు విద్యా ఉద్యోగాలలో 33% రిజర్వేషన్ కల్పిస్తూ 1996లో తీసుకొచ్చిన జీవో నెంబర్ 41 మహిళల పాలిట వరం లాంటిది. ఈ జీవో ప్రకారం మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలలో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇందుకోసం మహిళలకు రోస్టర్ పాయింట్లు నిర్ణయించాలి. ఓపెన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలలో తొలి పోస్టులను మహిళలకు రిజర్వేషన్ చేయాలి. ప్రతి 3వ పోస్టు మహిళకే కేటాయించాలి. సో మహిళలకు సంబంధించి అవకాశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ న్యాయం చేయాలంటూ
ఏ పేపర్ ఇది? సాక్షి పేపర్లో వ్యాసం రాసింది చూడుర్రి. ఇక దీనితో పాటుగా ఇంకొక పంచాయతీ ఉందండి. ఈ తెలంగాణలో ఈ పంచాయతీని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. ఇక మీరు ఏం చేస్తారో తెలియదు తెలంగాణ బిడ్డలారా. ఇంత అన్యాయం జరుగుతున్నది కదా మన తెలంగాణలో. మరి ఇక చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది నాకు ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పాలని ఫిక్స్ అయినా. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగాలు మేమే ఇస్తానమని లొల్లిపెట్టిల్లు. ఊరిని ఈ ఉద్యోగాలు ఎక్కడి నుండి వచ్చినాయని నేను షాక్ అయినా. ఒకసారి ఒక మిత్రుడు ఒక సందేశం ఇవ్వమని చెప్పిండు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ. ఒకసారి ఆ సందేశం నేను ఇస్తా, మీరే చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలరా. నిజాలేంటో అబద్ధాలేంటో మీరు ఖచ్చితంగా కూడా చూడాల్సిందే. ఒకసారి చూడుర్రి. ఎంత దారుణం అండి ఇది. గిడ కనబడుతున్నాయా? ఇది ఒక్కసారి చూద్దాం. 3 నెలల కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు ఏమేమి కష్టాలు ఉన్నాయో ఇప్పుడు ఆకునూరి మురళి గారికి, అదేవిధంగా మేధావి వర్గం అని తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా చెప్పుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశాన్ని ఇవ్వడానికి నేను ఒక ఏంది అంటే పూర్తి స్థాయిలో మీకు ఈ విషయాలన్నీ చెప్పనే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడుర్రి. ఏంటిది రియాలిటీ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి. కాంగ్రెస్ పాలనలో 3 నెలలు అంటే 90 రోజులు, 90 రోజులలో జరిగిన మనకు అద్భుతాలను వివరించబోతున్నా. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడుర్రి. నెంబర్ 1, కరెంటు కష్టాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయా రాలేదా మీరే చెప్పాలి. బస్ ప్రయాణంలో కష్టాలు ఉన్నాయా లేవా మీరే చెప్పాలి. గ్యాస్ సిలిండర్లో సబ్సిడీ కొర్రీలు పెట్టిర్రా లేదా. దాంతోపాటుగా 200 యూనిట్స్ దాటితే మొత్తం బిల్లు కట్టాలి, అవునా కాదా. విఆర్ఓ వ్యవస్థ వస్తుంది, ఎక్కడ పోయింది. మోటార్లు కాలిపోవుడు, ఇది నిజం కాదా. పంటలు ఎండిపోతున్నాయి, ఇవి నిజం కాదా. రియల్ ఎస్టేట్ అయితే ఢమాలైంది, ఇది నిజం కాదా. 4000 పింఛను ఏది సప్పుడు లేదు. 2 లక్షల రుణమాఫీ జాడలేదు. ప్రశ్నించే జర్నలిస్టుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు, చిన్నపిల్లల కిడ్నాప్లు, రోడ్ల మీద కూరగాయలు అమ్మినట్లు మందు అమ్ముతున్నారు. మహిళలకు 2500 మహాలక్ష్మి జాడపత్తలేదు. 4000 నిరుద్యోగ వృత్తి పత్తా లేదు. మీరు చూడాలి. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న విషయాలు. సో ఇంకొకటి, ఇక 6 గ్యారంటీలు. మహిళా మనులకు ఉచిత ప్రయాణం పేరుతో నరకం గ్యారంటీ. గృహజ్యోతి ఏమో కానీ గృహాలకు కరెంటు కోతలు గ్యారంటీ. యువ వికాసం పేరుతో యువతకు మోసం చేయడం గ్యారంటీ. రైతు బంధు భరోసా ఇవ్వకుండా రైతులకు మోసం చేయడం గ్యారంటీ. ఇందిరమ్మ ఇగో ఇది చూడుర్రి. చాలామందికి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడుర్రి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల పేరు చెప్పి పంగనామాలు పెట్టడం గ్యారంటీ. చేయుతకు చేయిచ్చి ముసలులను గోస పెట్టడం గ్యారంటీ. తెలంగాణను నట్టేట ముంచడం కూడా పక్కా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలలలో ఈ తెలంగాణలో జరిగిన అద్భుతమైన ప్రగతి. కాబట్టి రంజిత్ ఏం చెప్తున్నాడు, వాస్తవాలను తెలంగాణ ప్రజల ముందుకు పెడుతున్నాడు. కాబట్టి రంజిత్ పెద్ద తప్పు చేసిండు. రంజిత్ని ఎట్లా చిత్రీకరిస్తున్నారంటే అసలు జర్నలిజమేనా, యూట్యూబ్ ఛానల్, యూట్యూబరు, ఎన్ని పేర్లు పెడుతున్నారు తెలుసా. మరి శాటిలైట్ ఛానళ్ళలో పనిచేసినప్పుడు మరి ఈ సన్నాసులందరూ ఏ ఆడంగి విధవ లెక్క ఎక్కడ ఉన్నారో తెలియదు. అప్పుడు చేసినప్పుడు పోరాటం అవుతుంది, వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు అన్ని మంచిగా అవుతాయి. కానీ గియ్యాల చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏదో జరుగుతుంది. తెలంగాణ ప్రజలారా ఆచి